వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంను ఇచ్చాపురంలో నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వైసీపీ ఇన్ఛార్జ్ శాడ్ శ్యాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్యాంప్రసాద్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. హామీలను ఎగ్గొట్టి 2 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ చెప్తున్నామని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నిర్వహిస్తే వైసీపీ అఖండ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొందని పేర్కొన్నారు. అనంతరం టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో పత్రాలను దహనం చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కొద్దిసేపు తోపులాట వాతావరణం ఏర్పడింది. తర్వాత ఇచ్చాపురం బస్టాండ్ వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు మానవహారం నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కార్యక్రమం అనంతరం శాంతియుతంగా నిరసనను ముగించారు. టీడీపీ మేనిఫెస్టో సంతకాల బాండ్లను దగ్ధం చేసిన వైసీపీ శ్రేణులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా నిరుద్యోగులకు, మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను నట్టేట ముంచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. వైకాపా అధిష్టానం పిలుపు మేరకు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో భాగంగా గురువారం పోలకి మండల కేంద్రం ప్రధాన రహదారిపై నరసన్నపేట పట్టణంలోని వైఎస్ఆర్ జంక్షన్ వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు స్వయంగా సంతకాలు చేసి పంపిణీ చేసిన సూపర్ 6 బాండ్ల కాపీలను, టీడీపీ మేనిఫెస్టో పత్రాలను రోడ్డుపైనే దహనం చేశారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ నిరుద్యోగ భృతి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి ఆకర్షణీయమైన అబద్దాలతో బాండ్లు రాసి ఇచ్చి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. 2 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా తొంగలో తొక్కారని విమర్శించారు. బాబు మోసపూరిత వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ నెల 12 వరకు విడతల వారీగా నిరసనలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అందవరపు సూరిబాబు, ఎంపీపీ ముద్దాడి బైరాగి నాయుడు, రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, రాష్ట్ర పొందర కురుకుల విభాగం అధ్యక్షుడు రాజాపు అప్పన్న, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని ప్రముఖ గైనిక్ వైద్య నిపుణులు డాక్టర్ దానెట్ శ్రీధర్ పేర్కొన్నారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని, నాణ్యమైన చదువు వ్యక్తిగత వికాసానికి, స్థిరమైన ఉపాధికి, సమాజ అభివృద్ధికి మూలస్తంభమని జనసేన నాయకులు, ప్రముఖ గైనిక్ వైద్య నిపుణులు డాక్టర్ దానెట్ శ్రీధర్ పేర్కొన్నారు. నగరంలోని సింహద్వారం సమీపంలో ఉన్న డాక్టర్ దానెట్ శ్రీధర్ ఆసుపత్రిలో పేద విద్యార్థులకు 40,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గతేడాది చైతన్య దీపిక దినపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రతి ఏడాది జూన్ నెలలో 10,000 చొప్పున ప్రోత్సాహక నగదు అందజేస్తానని ఇచ్చిన హామీ మేరకు ఈ సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ దానెట్ శ్రీధర్ మాట్లాడుతూ విద్య విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించి అడ్డంకులను అధిగమించే ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనకు, ఆర్థిక పురోగతికి విద్య కీలకమని, సమాజంలో సమానత్వానికి అది పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్య కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా క్రమశిక్షణ, నిజాయితీ, బాధ్యతాయుతమైన ప్రవర్తనను నేర్పుతుందని తెలిపారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం కృషి చేయాలని సూచించారు. చదువుతో పాటు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే పిల్లలు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పారు. భవిష్యత్తులో మంచి స్థానం, ఉద్యోగం పొందాలంటే విద్యార్థి దశ నుంచే ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు. ప్రతి విద్యార్థి రోజుకు కనీసం 4 గంటలు చదువుకు కేటాయిస్తే ఉన్నత స్థానాలను చేరుకునే అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. ముఖ్యంగా ఆడపిల్లలు విద్యకు ప్రాధాన్యమిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో
ప్రశాంతి, రామ్ చరణ్, ప్రకాష్, యామినీలకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున మొత్తం 40,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాగావళి నది జల కాలుష్యాన్ని ఎప్పట్లోగా నివారిస్తారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నాగావళి మంచినీటి నదిని మురికి నీటితో ఎందుకు విధ్వంసానికి పాల్పడుతున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ప్రశ్నించారు. స్థానిక నాగావళి నదిలో కళ్లకు గంతలు కట్టుకుని జల కాలుష్యం నివారించాలని కోరుతూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో సుందర శ్రీకాకుళం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ అమలు చేస్తామని వాగ్దానాన్ని ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. శ్రీకాకుళం నగరవాసులకి పవిత్రమైన నీరు ఈవేళ నాగావళి నది నీరు. ఈవేళ నాగావళి నది నీరులో మొత్తం అంతా కూడా ఈ శ్రీకాకుళంలో 11 ప్రాంతాల నుంచి మురికి నీరు, సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు, హాస్పిటల్ వ్యర్థాలతో ఈవేళ కలగా పొలగం చేసి ఈవేళ ఈ నీరంతా కూడా శ్రీకాకుళం నగరవాసులకి మురికి నీరు ఇస్తున్నారు. మేము అడుగుతున్నాం, అయ్యా ఎంపీ గారు, 3 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా మీరుండి కనీసం ఇన్ని సంవత్సరాలుగా ఈ మురికి నీరు ఇచ్చేయడానికి, శుద్ధి చేయడానికి ఒక ఎస్టీపీ ప్లాంట్ కూడా మీరు ఎందుకు కట్టలేదు? మౌనం వీడి ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కోరుతున్నాం. అంతేకాదు, ఈరోజు మురికి నీరు ఇచ్చి ప్రజలు అనారోగ్యాన్ని పాలైపోయి ఇవాళ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతారు. డయేరియా, జలుబు, దగ్గు, క్యాన్సరు, కిడ్నీ వ్యాధులు, గుండె వ్యాధులు వంటి భయంకరమైన వ్యాధులు ఇవాళ నగరవాసులు పడుతుంటే మీకు కనీసం పట్టదా అని మేము అడుగుతున్నాం. అంతేకాదు, మీరు ఎన్నికల్లో చెప్పినారు సుందర శ్రీకాకుళము డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం, శుద్ధి నీరు వేస్తామని. ఎక్కడ ఇచ్చినారు అని అడుగుతున్నాం. అంతేకాదు, ఈరోజు మంచినీరు ఇవ్వక అనారోగ్యం పాలు పడిపోతే మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారా? మీరు అభివృద్ధి కోసం మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు పాలకులు ప్రజల కళ్ళు గంతలు కట్టి మురికి నీరు ఇస్తారని నిరసన తెలియజేస్తూ ఈవేళ కళ్ళకు గంతలు కట్టుకుని ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. భవిష్యత్తులో దశల వారి పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తాం. 3 సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇష్టానికి ఎందుకు నిధులు కేటాయించలేదు? మౌనం వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. ప్రకృతి సిద్ధంగా వచ్చిన మంచినీటిని కూడా ప్రజలకు అందజేయలేరా అన్నారు. శ్రీకాకుళంలో 11 సార్లు నుండి మురుగునీరు మరియు హాస్పిటల్ వ్యర్థాలు, సెప్టిక్ ట్యాంకులతో వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు నదిలో కలిపి ఆ మురికి నీరే ప్రజలకు తాగునీరుగా తాగడం వల్లే తీవ్రమైన అనారోగ్యం పాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మురుగునీరు తాగడం వలన డయేరియా, జ్వరాలు, జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులు బారిన పడుతున్నారని ఆరోపించారు. ఇటీవల కాలంలో వచ్చిన డయేరియా వలన మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. ప్రజలకు మురికి నీరు సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడలేని వారు అభివృద్ధి కోసం మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పారు. అభివృద్ధి అంటే ప్రజలు అభివృద్ధి కాదా, ప్రజల ఆరోగ్యం కాదా అని ప్రశ్నించారు. నాగావళి నది జల కాలుష్యం వలన కార్పొరేట్ కంపెనీల నీటి వ్యాపారంపై ప్రజలు ఆధారపడవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్ను, ఇంటి పన్ను, నాలా పన్ను, రకరకాల పన్నులు వేసి ప్రజలను పీల్చి పిప్పు చేస్తున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు ప్రజల వద్ద నుంచి వసూలు చేసి కనీసం మంచినీళ్లు కూడా అందజేయలేరా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేసి మురికి నీటిని ఎస్టీపీ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి పైప్ లైన్ ద్వారా సముద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. నాగావళి జల కాలుష్య వ్యతిరేకంగా దశల వారీగా ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు అల్లు సత్యనారాయణ, ఎం గోవర్ధన్ రావు, కొత్తకోట అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఏవియేషన్లో మహిళలకు విశేష ఉపాధి అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. విమానయాన రంగంలో కూడా మహిళలకు విశేషమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, సరైన రీతిలో శిక్షణ తీసుకుంటే మంచి వేతనాలు, ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగ్రామంలో ఉమెన్ ఇన్ ఏవియేషన్ కార్యక్రమంలో శిక్షణ తీసుకుని ఉపాధి పొందిన 5 యువతులు తమ నియామక పత్రాలను రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసిన రామ్మోహన్ నాయుడు
పౌర విమానయాన రంగంలో మహిళలకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయనే అంశానికి ఈ 5 యువతులు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మహిళలకు ఏవియేషన్లో ఉపాధి విప్లవాన్ని అందుబాటులో ఉంచే విధంగా ఉమెన్ ఇన్ ఏవియేషన్ కార్యక్రమాన్ని రూపొందించారు. రామ్మోహన్ నాయుడు సరిగ్గా ఏడాది క్రితం శ్రీకాకుళం నగరంలోని ఉమెన్స్ కళాశాలలో ఏవియేషన్ అంశంపై వ్యాసరచన కార్యక్రమాన్ని నిర్వహించి అందులో మొదటి 5 స్థానాల్లో నిలిచిన యువతులకు ఏవియేషన్ రంగంలోని పలు విభాగాల్లో శిక్షణను హైదరాబాద్ లో ఇప్పించారు. ఏవియేషన్ రంగంలోని టికెటింగ్, కస్టమ్స్, కార్గో, క్యాబిన్ క్రూ, ఇతర విభాగాల్లో పూర్తిస్థాయి శిక్షణను అందించారు. ఈ శిక్షణకు అయ్యే ఖర్చును కూడా ఉమెన్స్ ఇన్ ఏవియేషన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేస్తూ పూర్తి స్థాయిలో వారిని ఉద్యోగాలను సిద్ధం చేశారు. ఏవియేషన్లోని పలు విభాగాల్లో పూర్తిస్థాయి తర్ఫీదు అనంతరం ఉద్యోగాలను సంపాదించిన ఆ 5 యువతులు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో ఆయన స్వగ్రామంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపిక సమయం నుండి శిక్షణ, ఉద్యోగం పొందే వరకు ఎదురైన అనుభవాలను వారిని అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం ప్రతిభను చాటుకుంటూ మెచ్చుకుంటూనే భవిష్యత్తులో ఉమెన్ ఇన్ ఏవియేషన్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలని కోరారు. మహిళలు ఏవియేషన్ విభాగంలో అనేక ఉపాధి అవకాశాలు సిద్ధంగా ఉన్నాయని, ఆ దిశగా అందరూ అవగాహన తెచ్చుకుని తమ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. కాగా ఉద్యోగాలు పొందిన 5 యువతులు త్వరలోనే హైదరాబాద్ కేంద్రంగా తమ విధులను నిర్వర్తించనున్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు సృజనాత్మకతకు వేదికలవుతాయని జిల్లా ఖోఖో చైర్మన్ పొన్నాడ రవికుమార్ పేర్కొన్నారు. శ్రీ ఉత్తరేశ్వర కబడ్డీ సంఘం బలగ ఆధ్వర్యంలో ఖోఖో, కబడ్డీ ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని కోచ్ తంగి ఈశ్వరరావు నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 24 నుండి కొనసాగుతున్న వేసవి శిక్షణ తరగతులు నేటికి నిర్విరామంగా కొనసాగుతున్నాయని, సుమారు 60 మంది పిల్లలు ఈ శిబిరంలో పాల్గొంటున్నారని తంగి ఈశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా ఖోఖో చైర్మన్ పొన్నాడ రవికుమార్ గురువారం వేసవి శిక్షణ శిబిరాన్ని సందర్శించి పిల్లలతో పరిచయం చేసుకుని పోటీలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ నాగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం, చిట్టవారి తోట, బలగ, శ్రీకాకుళంలో ప్రతిరోజు 6 గంటల నుండి 7:30 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుండి 6:30 గంటల వరకు ఈ శిబిరం జరుగుతుందని, పిల్లలకు వేసవిలో క్రీడా నైపుణ్యాలను అలవర్చుకోవాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న కోచ్ తంగి ఈశ్వరరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా పిల్లలకు వేసవి సెలవులు రావడంతో మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారని, తద్వారా వారిలో దాగి ఉన్న క్రీడా ప్రదర్శనలకు ఆటంకమే కాకుండా కంటి చూపు, ఇతర అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. ప్రతి విద్యార్థి చిన్ననాటి నుండి చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు సృజనాత్మకతకు వేదికలవుతాయన్నారు. ఇందులో భాగంగా పిల్లలు అందరికీ మజ్జిగను అందించి ఉపశమనం కలిగించి శుభాకాంక్షలు తెలియజేశారు. వెన్నెపోటుకు 2 ఏళ్ల నిరసన కార్యక్రమంలో ఎచ్చెర్ల మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం వెంకటాపురం గ్రామంలో నిర్వహించిన వెన్నెపోటుకు 2 ఏళ్ల నిరసన కార్యక్రమంలో ఎచ్చెర్ల మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయిన కారణంగా ప్రజలను మోసగించి సూపర్ 6 అనే హామీలను ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినందుకే చంద్రబాబు మేనిఫెస్టో బాండ్లను ముక్కలు ముక్కలుగా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. చంద్రబాబు ప్రజలకు మేలు చేస్తారని చెప్పి అధికారంలోకి వచ్చాడని, ప్రజలకు మేలు చేయకపోతే ప్రశ్నిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడంతో ప్రజలకు ఎటువంటి హామీలు చేయలేక ప్రజలను మోసగించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. 50 ఏళ్లకే పెన్షన్ అని చెప్పి ఓట్లు వేయించుకోవడం జరిగిందన్నారు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు. డిఎస్సి, స్పోర్ట్స్ కోటాలు ఉద్యోగాలు అమ్ముకున్నారని వాపోయారు. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి రైతులను నట్టేటా ముంచి నడ్డి విరిచారన్నారు. ప్రతి ఒక్కరిని వెన్నుపోటు పొడిచి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా నేటికి 2 ఏళ్లు పూర్తయిందన్నారు. ఈ నిరసన కార్యక్రమం అనేది జూన్ 12 తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బొంత సూర్యనారాయణ, లావేరు మండల పార్టీ అధ్యక్షులు దన్నాన రాజనాయుడు, జడ్పీటీసీ మేసాల సీతం నాయుడు, వైసీపీ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే బగ్గు రవణమూర్తి రైతులకు అందజేశారు. మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను సారంకోట మండలం గోపాల్పుర గ్రామంలో
పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కళ్లల్లో వెలుగులు నింపేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ లైటింగ్ యాక్ట్ రద్దు చేసిందని అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఫోటోను చూసిన రైతులు నిద్రలేని రాత్రులు గడిపారని, భూమి సరిహద్దు రాళ్లపై కూడా అప్పటి ముఖ్యమంత్రి ఫోటో ముద్రించుకోవడంతో రైతులు తమ భూమి ఏమవుతుందా అని ఆవేదన చెందారని, మన భూమిపై పులివెందుల పంచాయతీ ఉండేదని, కూటమి ప్రభుత్వం రైతులకు మంచి చేసేందుకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తున్నామని చెప్పారు. లిటిగేషన్ భూములు క్రమబద్దీకరణ, భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపిందని, కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని రైతులకు మంచి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగడం కూటమి ప్రభుత్వ విధానాలకు నిదర్శనమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ, సారంకోట పిఎస్సిఎస్ చైర్మన్ సురవరపు తిరుపతిరావు, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పొద్దిన రత్నాల నాయుడు, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శాంపిస్టన్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే దశలవారీగా పోరాటం ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి పి తేజేశ్వరరావు హెచ్చరించారు. శాంపిస్టన్స్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే దశలవారీగా పోరాటం ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు హెచ్చరించారు. రణస్థల మండలం వలస గ్రామం వద్ద గల శాంపిస్టన్స్ ప్లాంటు పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పరిశ్రమ వద్ద శాంక్రన్ ప్రిస్టన్స్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక కుటుంబ సభ్యుల 48 గంటల ధర్నాలో భాగంగా 2వ రోజు కొనసాగింది. పలు సంఘాలు, నాయకులు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంపిస్టన్స్ యాజమాన్యం దుర్మార్గానికి నిరసనగా 600 మంది కార్మికుల కుటుంబాలు 48 గంటల ఆందోళన చేస్తున్న నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వెంటనే జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. శాంపిస్టన్స్ యాజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తూ కార్మిక కుటుంబాలు జీతాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. 48 సంవత్సరాల వరకు కార్మికుల సర్వీస్ ఉంటుండగానే 30 సంవత్సరాల సర్వీస్ పూర్తయిందని, 150 మంది కార్మికులను 48 నుండి 50 సంవత్సరాలకే ఉద్యోగాల నుండి అర్ధాంతరంగా తొలగించిందని విమర్శించారు. వారి కుటుంబాలు రోడ్డున పడి జీవనం కోల్పోయారని, పిల్లలు చదువుల మధ్యలో ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 8 సంవత్సరాలుగా వేతన ఒప్పందం చేయలేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోతే కార్మికులు ఏ విధంగా జీవించాలని ప్రశ్నించారు. వేతనాలు కూడా సక్రమంగా చెల్లించకుండా 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారని పేర్కొన్నారు. ఏప్రిల్, మే నెలలో పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, చట్టం ప్రకారం ప్రతి నెల 7వ తేదీ లోపే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం టీఎన్టీయూసీ నాయకుడు రౌత్ శ్రీనివాసరావు, జనసేన నాయకులు వడ్డాల్ శ్రీనివాసరావు హాజరై మద్దతు తెలిపారు. ప్రింట్ ల్యాబొరేటరీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్ లక్ష్మణరావు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాంక్రాన్ ప్రిస్టన్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం అప్పల్ నర్సయ్య, గొర్రె కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం రైతుల భూ హక్కులకు మరింత బలాన్ని చేకూర్చే కీలక కార్యక్రమం గురువారం ఇచ్చాపురం మండలం పాయితారి గ్రామంలో నిర్వహించారు. ఇచ్చాపురం రైతుల భూ హక్కులకు మరింత బలాన్ని చేకూర్చే కీలక కార్యక్రమం గురువారం ఇచ్చాపురం మండలం పాయితారి గ్రామంలో నిర్వహించారు. శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బెందాల అశోక్ ఆధ్వర్యంలో సుమారు 400 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. పాస్ పుస్తకాలు అందుకున్న రైతుల ముఖాల్లో ఆనందం వెల్లువరిసింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ రైతు భూమికి సంబంధించిన ప్రతి హక్కు చట్టబద్దంగా రక్షించబడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత, భూముల వివరాల ఖచ్చితత్వం, రైతులకు న్యాయం జరిగేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రైతుల అభ్యున్నతి, వ్యవసాయ రంగ బలోపేతమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు కేవలం ఒక పత్రం మాత్రమే కాదని, వారి భూయాజమాన్య హక్కులకు అధికారిక గుర్తింపు అని అధికారులు వివరించారు. ఈ పుస్తకాల ద్వారా బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాల అమలు, భూ వివాదాల పరిష్కారంలో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రెవెన్యూ అధికారులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా రైతులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. పెద్దలు అలాగే స్థానికంగా ఉన్నటువంటి బాలరాజు గారు అలాగే ప్రకాష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు, నా సహచరులు, వేదిక ముందున్నటువంటి మహిళా 8:30కే బయలుదేరాను. తప్పంతా మా ఇదే. నేను 8:30కి బయలుదేరితే హాయిగా రమ్మన్నాడు. నేను ఎండలో కూర్చోబెట్టాను. అందుకనే కార్యక్రమం ఎక్కువసేపు కొనసాగించాలని కాదు, కానీ ఈ కార్యక్రమం తాలూకా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి, ఎందువల్ల మీ అందరినీ కూడా. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.